హ్మ్. ఆ! హలో చెప్పురా. హలో ప్యాట్రిక్ అన్న అన్న రేపే కదా షూట్. అవునా? అన్న స్క్రిప్ట్ నీ దగ్గరుంటే అరే చేస్తున్నానురా. అన్న స్క్రిప్ట్ నీ దగ్గరుంటే తీసుకొచ్చేయ్. తమ్ముడు ఫైనల్ డ్రాఫ్ట్ ఉంది, అది పంపించేయమంటావా? అన్న వీలైనంత త్వరగా చెయ్యి. ఇంకెన్ని రోజులు తీసుకుంటావు? అరే పంపుతాను, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? సరే అరగంటలో పంపుతా. వీలైనంత త్వరగా పంపించడానికి చూడన్నా. నేను పెద్దానికి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను ఇక్కడ. సరే అన్న ఉంటా. ఆ. డైరెక్టర్ వాడో నేను అర్థం కావట్లా. స్క్రిప్ట్ ఎక్కడా? తీసుకొస్తున్నాను సార్. అన్నేమో స్క్రిప్ట్లు పంపడు, ఇక్కడేమో నన్ను దొబ్బుతున్నారు వీళ్ళంతా కలిసి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లేదు. థ్యాంక్ యూ. ఇక్కడ ఇన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా. ప్రాబ్లం అది కాదు, ఇక్కడ వ్యూ బాగుంది కదా అని. ఇక్కడ ఓకే. 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 డూ యూ రీడ్ ఆఫెన్? నిజం చెప్పాలంటే లేదు. రీడింగ్ హ్యాబిట్ అయినప్పటి నుండి రూమ్లో ఉంటే చదవాలనే మూడ్ రావట్లేదు. కానీ ఇక్కడ మంచి అంబియన్స్. స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 5 days అయింది. హైపో వచ్చింది. నైస్. మీ పేరు? రామ్ కేరా. అయ్యో మీ పేరండి. సారీ, జూన్ తెరేసా వర్గీస్. ఓ జూన్. నా పేరు ప్యాట్రికే కదా. అయ్యో మీకెలా తెలుసు? నాకు తెలుసులే. నన్ను ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా? అయ్యో మీరలా అడిగితే నాకేం గుర్తుండవు. మనం ఒకే కాలేజ్లో చదువుకున్నాం. ఏంటి మా బ్యాచా? లేదు, నేను 3 years జూనియర్ని. ఓ అలా అయితే నేను ఎలా గుర్తున్నాను? నేను మీరు చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూశాను. మీ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. మీరే నన్ను పొగుడుతున్న మొదటి వ్యక్తి. అయితే నేను ఎవరో తెలిసే ఇక్కడికి వచ్చారనమాట. ఆహా, ఎవరో తెలిసే వచ్చాను. జూన్ మీరేం చేస్తుంటారు? నేను ఇప్పుడు IELTSకి ప్రిపేర్ అవుతున్నాను. ఓ ఓకే. నైస్. నైస్ టు మీట్ యూ. యా సేమ్. ఒక చిన్న పని ఉంది, మనం మళ్ళీ తర్వాత కలుద్దాం. యా ష్యూర్. టీ చల్లగా అయిపోయింది. సరే సీ యూ. సీ యూ.
ఓకేరా. ఓకే అన్న. రేపు మార్నింగ్ లేదు ఆఫ్టర్నూన్ స్టూడియోకి వచ్చాయి, డబ్బింగ్ ఉంది. ఓకేనా? ఓకే అన్న. ఓకేరా. రైట్ అన్న. ఓకే బాయ్. బాయ్. అయ్యో చూద్దాం. ఫాలో కొట్టేద్దాం. హలో మేడం. హాయ్, కూర్చోండి. ఏంటి సంగతులు? ఏం లేదు, రూమ్లో బోర్ కొట్టి ఇలా వచ్చేసాను. ఓకే. మరి మీరేంటి ఇక్కడ? సేమ్, విశేషాలేం లేవు. రూమ్మేట్స్ అందరూ 9 to 5 జాబ్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా నేను మాత్రం ఏం చేస్తా, రూమ్లో బోరింగ్. అందుకని ఇలా. ఇక్కడ కంపెనీగా నేను ఉంటానులేండి. మీకు ప్రాబ్లం ఏం లేదుగా మరి? ఇక్కడ పెద్దగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. నేను రెడీ అయ్యి క్లాస్ అయ్యాక నేను ఫ్రీగానే ఉన్నాను. అలా అయితే ఓకే. ఇంతకేమైనా తిన్నారా లేదా? లేదు. అయితే ఏమైనా ఆర్డర్ చేయనా? చేద్దాం. మేడం ఏం తింటారు? నాకు ఒక అవల్ మిల్క్, ఆ, చికెన్ బర్గర్. నైస్. నాకు కూడా అదే కావాలి. ఓకే బ్రో. అన్న ఇది మారిస్తే బాగుంటదేమో. బానే ఉంది కదరా, ఉంచే. అరే నీ ఇప్పుడు వస్తాను, ఇక్కడ ఉండు.
ఎస్. జూన్ మేడం, ఏమైంది? చాలా బాగుంది కదా ఏంటి? బీచ్. ఏంటి ఏదో ఆలోచనలో ఉన్నావు? అబ్రాడ్ గురించి ఆలోచిస్తున్నావా? అదే. అదేం కాదు. మరి అది హే, ఓ చెప్పండి. నాకు హే చెప్పండి. ఐ థింక్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ యూ అండ్ ఐ మీన్ ఇట్. నీ కూడా నేనంటే ఇష్టమేనా? దట్స్ ఇట్. ఎందుకు నువ్వేమీ మాట్లాడట్లేదు? ఏం చెప్పమంటావు? ఇదంతా చాలా సడన్ డెసిషన్ అనుకోవట్లేదు. కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోవచ్చు కదా. నేను కరెక్ట్గానే ఆలోచించాను. చూడు, నీ పర్స్పెక్టివ్, నీ వైబ్, ఐ లవ్ దట్. నా లైఫ్ నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. నిన్ను చూసుకునేంత ఫైనాన్షియల్ స్టెబిలిటీ నా దగ్గర లేదు. చూడు, నేను నీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ గురించి కానీ నీ ఫీల్ గురించి కానీ ఏమీ అడగట్లేదు. నేను అలా అనట్లేదు. మరి చూడు, ఇప్పుడు మనం ఇద్దరం ఫ్రీగా ఉన్నాం. మన ఇద్దరం కలిసి ఉండడానికి మంచిగా టైం కూడా ఉంది. ఓకే, ఇదంతా సెట్ అయిపోయింది, అంతా బాగానే ఉంది. కానీ కొంతకాలం పోయాక ఇదంతా ఇలా ఉండదు. ఏమంటున్నావు నువ్వు? జూన్, ఈ మూవీ అనేది నా లైఫ్. ఇంకా నేను నువ్వు అనుకున్నంత ఈజీగా ఉండదు. ఇది స్ట్రగుల్స్ ఉంటాయి. ఇది కరెక్ట్ టైం కాదేమో అని కొన్నిసార్లు నేను నీకు టైం ఇవ్వలేకపోవచ్చు. కొన్నిసార్లు నేనే టైం లేక డిలే చేయొచ్చు. సో అందుకని ప్యాట్రిక్, ఈ సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ప్రేమలు పెళ్ళిళ్ళు చేసుకోరా? ఎందుకు ఇంతగా భయపడుతున్నావు నువ్వు? భయమని కాదు, నా ఒపీనియన్ చెప్తున్నా అంతే. విను, నేనంటే ఇష్టమా కాదా అదొకటి చెప్పు చాలు నాకు. అరే సర్లే కానీ నాకు విషయం చెప్తావా? ఏ ఇన్సెక్యూరిటీ లేకుండా ఒక అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేస్తుంది, నువ్వేం చేస్తావు అప్పుడు? ఆమెని కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకుంటా. చూద్దాం. ఎందుకని ఇంత టైం తీసుకున్నావు? సినిమా వాళ్ళం కదా, బిల్డప్. ఇది మరీ ఓవర్గా లేదు?